హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బన్సావర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ద 100లోనే నెక్స్ట్ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫైనల్కి అయితే వెళ్ళిపోవాల్సిందిగా మనం అయితే భావించాలి. అయితే ఎవరైతే గెలుస్తున్నారని కాదు, కానీ ఇక్కడ వార్స్ వర్సెస్ మరి సౌత్, మరి ఈ సౌత్ అనేది గెలిస్తేనే ఫైనల్కి అయితే వెళ్ళే ఛాన్స్ అంటే సూపర్ 4లో అయితే నిలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి ఉండే ఛాన్స్ ఉంది. కానీ భారీ విజయంతో అయితే వెళ్ళకపోతే చాలా కష్టంగా మరి అయితే మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద మరి ఈ మ్యాచ్ అనేది ఎక్కడంటే మరి సౌత్లోనంటే కింగ్డమ్లోనైతే జరుగుతుంది. అయితే మొత్తం మీద ఎవరి టాసెస్ వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. మరి చేజింగ్లో మాత్రం ఉండాలి. అంటే 160, 170 అయితే కొట్టారంటే చాలా వరకు చేజింగ్లో చాలా కష్టంగా మరి ఉండే ఛాన్స్ ఉంది. మరి ఫాస్ట్ బౌలర్కి అయితే చాలా ఛాన్స్ ఉంది. హెడ్ రికార్డ్ చూసుకున్నా సరే ఇటు 7 మ్యాచ్లు అనేది హెడ్ రికార్డ్లో జరిగితే మాత్రం ఇక్కడ మొత్తం మీద సౌత్కి కాస్త మరి ఎడ్జ్ అనేది లేదని చెప్పచ్చు. మరి ఇక్కడ వాస్కి చాలా అనుకూలంగా ఉందనేది మనం చెప్పాలి. కానీ ఇక్కడ మరి ఈ గ్రౌండ్ అనేది మరి సౌత్కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇలా బలబలాలు చూసుకున్న సౌత్ వచ్చేస్తే మాత్రం బిలియన్ కానీ పోలార్డ్ కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది ఎక్కువగా మరి ఉన్నారు. చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. లాస్ట్కి అయితే వచ్చేస్తే మరి బ్యాన్ స్టోన్ కానీ కొంచెం ఫామ్లో ఉన్నా సరే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కాస్త చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి అన్నీ కూడా ప్లస్ చేస్తుంది చాలా మంది బరువు నిలుపుకుంటే చాలా మంది ఇలా చూసుకుని విరిజర్లు కూడా బలబలలో మాత్రం మరి సౌత్కి ఎక్కువగా మరి ఉంది అనేది మనం చెప్పచ్చు. మరి డిఫెన్స్ మరి గెలిచే టీం మాత్రం సౌత్కి ఎక్కువగా ఉంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి డిఫెన్స్ గమనించాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతాం.